నమస్కారం అండి. మీరు చూస్తున్నారు కానూరు సిటీలో అయితే ఉన్నామండి. విజయవాడ కానూరు చుట్టూ బిల్డింగ్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇది కూడా 40 అడుగుల రోడ్డు అయితే ఉంది. 40 ఫీట్ రోడ్డు ఉందండి. ఒక ల్యాండ్ అయితే మనకి సేల్కి అయితే రావడం జరిగింది. మంచి ల్యాండ్, చాలా తక్కువ కాస్ట్లో మనకి ఇక్కడ ఉన్నటువంటి వాల్యూకి తక్కువ కాస్ట్లో లేఅవుట్ అయినటువంటి ఎల్ఆర్ఎస్ కట్టి లేఅవుట్ అయినటువంటి ల్యాండ్ ఇది. మొత్తం వచ్చేసి 300 గజాల వరకు వస్తుందండి. 300 గజాల ల్యాండ్ ఈ కనిపిస్తుంది కదా, ఈ కనిపిస్తున్నటువంటి ల్యాండ్. వెంటనే హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. విజయవాడ కానూరు లొకేషన్లో ఈ 40 అడుగుల రోడ్ని ఆనుకొని ఉన్నటువంటి ల్యాండ్ సేల్కైతే రావటం జరిగింది. ఫేసింగ్ అయితే కనుక తూర్పు ఫేసింగ్ వస్తుందండి, ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది. మీకు వెనకాల కూడా ఒక ల్యాండ్ అయితే ఉంది, అది కూడా నేను చెప్తాను, డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తాను. ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మన పేజీని ఫాలో అవ్వండి, ఈ వీడియోని లైక్ చేయండి. ఇది మొత్తం వచ్చేసి 300 గజాల ల్యాండ్ అండి. ల్యాండ్ గజం వచ్చి 80,000 అయితే చెప్తున్నారు. రేటు మాట్లాడుకోవచ్చు. కానూరు సిటీలో బిల్డింగ్స్ మొత్తం ఆనుకొని ఉన్నటువంటి సిమెంట్ రోడ్డు కూడా వేస్తుంది, మీరు చూస్తున్నారు. సిమెంట్ రోడ్డు ఉంది, అన్ని వస్తువులు ఉన్నాయి. మెయిన్ రోడ్డుకి కూడా ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్. అలాగే ఇక్కడ బందర్ రోడ్ని ఆనుకొని ఒక ల్యాండ్ మొత్తం 111 గజాల్లో ఉన్నటువంటి ల్యాండ్ ఒకటి సేల్కి రావడం జరిగిందండి. బందర్ రోడ్డు మీకు కనిపిస్తుంది, ఈ రోడ్ని ఆనుకొని ఉంటుందన్నమాట. కొలతలు వచ్చి 18x55 అండి. ఖాళీ స్థలం, ఓపెన్ ల్యాండ్ ఇది. 111 గజాలు, గజం అయితే 65,000 అయితే చెప్తున్నారు. బందర్ రోడ్డుకి అతి సమీపంలో తులసి నగర్ని ఆనుకొని ఈ ల్యాండ్ అయితే ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ పర్సన్స్ ఉంటే ఫోన్ చేసి చూడండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు సురేష్ నాయుడు. ప్రతిరోజు కూడా ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాము. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన పేజీని ఫాలో అవ్వండి. మీ ప్రాపర్టీస్ ఏమన్నా సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే సేల్ అయితే చేస్తాం. కింద నా నెంబర్ ఇస్తున్నాను,